లడ్డు ప్రిపరేషన్ కోసం ఇలా ఉంటలు లేకుండా శనగపిండి కొంచెం లూజ్గా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ కాగబెట్టుకోవాలి. ఇలాగా ఆయిల్ కాగాక ఇలా లడ్డు గరిటెలో వేసుకొని చిన్న చిన్న బుడ్డకారాల్లాగా వేసుకోవాలి. పిండి ఎక్కువ వేగనీయకుండా తీసేయాలండి. బూందీ మొత్తం చేసాక ఇలా ఉంటుంది. సో కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనం నూనెలో నుంచి తీసేయాలి. లేకుంటే ఇలా సగం సగం చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష ఇలా నెయ్యిలో వేసి డీప్ ఫ్రై చేయాలి ఇంట్లో. అలాగే ఇలాచి కొంచెం పొడి చేసి పెట్టి అవి దాంతో కలపాలి లడ్డు తయారు చేసేటప్పుడు. ఆ బూందీ లైట్గా అలాగా ఒక్క ట్రిప్ అలా తిప్పి మిక్సీలో పట్టాము కాబట్టి కొంచెం చిన్న చిన్నగా వచ్చింది. దీంతో జీడిపప్పు ద్రాక్ష అన్నీ కలిపేసామండి. మేము పక్క మెజర్మెంట్తో ఏం వేయలేదు కాబట్టి 1.5 సోల అండి, 1.5 సోల చక్కెర వేసుకుంటున్నాం దీంతో పాకు కోసం. చక్కెర స్టవ్ మీద పెట్టి వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి పాకం కోసం. పాకం కొంచెం కాగిన తర్వాత ఇలా బాగా నురుగు వచ్చేస్తుంది. అప్పుడు ఇలా ప్లేట్లో వాటర్ తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం పడిందా లేదా అనేది. పాకం వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇలా రావాలండి. ఆ పాకంలో ఈ బూందీ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. కంప్లీట్ కలిపిన తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం లడ్డు చుట్టేసుకోవడమే.